అందరికీ నమస్కారం। सो पिक्चर अभी बाकी है, इस पिक्चर में बात करना ज़्यादा है। సిద్ధ గురు జ్ఞానోపదేశం అనే పుస్తకం మీద మన వ్యాఖ్యానం ఈ వీడియోలో ఉంటుంది। మీకు ఇవన్నీ ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు అనుకుంటున్నా, ఎందుకంటే ఈ బ్రో బాగా పరిచయం మనందరికీ, అంటే మన ఛానల్ని దగ్గరగా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ బ్రో బాగానే పరిచయం। తనను తాను సిద్ధ గురువుగా, జగద్గురువుగా, మహర్షిగా, వాట్ నాట్ చెప్పండి, హీజ్ ఎవ్రీథింగ్ అని పరిచయం చేసుకుంటూ, ప్రచారం చేసుకుంటూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మనం అంటున్నాం, జనాలను జ్ఞానం వైపు నడిపిస్తున్నారు అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నారు। సో ఇలా ప్రశ్నించిన ప్రాసెస్లోనే వారు మమ్మల్ని టార్గెట్ చేసి కేసు కూడా నమోదు చేయించారు భువనగిరి పోలీస్ స్టేషన్లో। దానికి మేము రిప్లై కూడా ఇవ్వడం జరిగింది। ప్రస్తుతానికి అది ఎటు దారి తీస్తుంది, ఎంతవరకు వెళుతుంది అనేది దాని అప్డేట్ వచ్చినప్పుడు చెప్తాను। అయితే వీరి గురించి వీడియోలు ఆగిపోయాయి, సడన్గా ఆగిపోవడంతో కొందరు అంటున్నారు మీరు ఎంత గమ్మిడిపోయారు, ఇతగాడికి వీడియోలు చేయట్లేదు అని। మధ్యలో ఎన్నికలు వచ్చినాయి, బోల్డ్ పనులు వచ్చినాయి, మనది న్యూస్ ఛానల్, ఇటువంటి అంశాల పట్ల డ్రైవ్ చేయడం కూడా అదనపు బాధ్యతగా ఎంచుకున్నాం। మనం అంతా కూడా బయట ఉన్నటువంటి దుష్ట శక్తులతో పోరాడుతూ ఉంటాం, మరి ఇంట ఉన్నటువంటి శత్రువులతో కూడా పోరాడాలి కదా, ఆ బాధ్యతనే ఇది కూడా। కొంతమందికి ఇది రుచించకపోవచ్చు, కానీ ఇదే ధర్మం। విచక్షణతో ఆలోచించిన ప్రతి హిందువుకి మా యొక్క ఆవేదన అర్థమవుతుంది। సో ఇప్పుడు వీరు కేసులు పెట్టారనో లేకపోతే ఇంకేదో బెదిరింపులకు దిగారనో మనం భయపడితే ఇక మనకి భగవంతుడే ఉన్నాడన్న ధైర్యం లేనట్లే। సో భగవంతుడు మన వైపు, భయం వారి వైపు। ఎందుకంటే అబద్ధాలతో జనాల్ని ఈయన ప్రోధు చేసుకుంటా ఉన్నాడు, ఈయన ఆశ్రమానికి వస్తున్న వారిని కట్టడి చేసేస్తా ఉన్నాడు, ఆడవాళ్లకు పెళ్లిళ్ళు కాకుండా చేస్తూ ఉన్నాడు, ఆడవాళ్ళందరికీ అవి ఇవి పేర్లను పెట్టి వాళ్లకు డ్రెస్ కోడ్ పెట్టి శాశ్వతముగా వారిని బానిసలుగా మార్చేస్తూ ఉన్నాడు, టెక్నికల్గా తనను తాను రైట్ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, మోరల్గా, ఎథికల్గా చాలా అంశాల్లో వీరిని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది। ఈ పుస్తకాన్ని మనం గమనిస్తే తనను తాను దేవుడిగానో లేకపోతే ఏదో శక్తులు కలిగినటువంటి వ్యక్తిగానో ఎలా ప్రమోట్ చేసుకుంటున్నాడో ఆశ్చర్యం కలగక మానదు। ఎవరైతే ఈయనకు సంబంధించిన ఆ పీఠమో లేకపోతే పెట్టుడు ఆ యొక్క ఆశ్రమం ఉంది కదా, అక్కడికి వెళితే వీరికి మొదలుగా ఆ పుస్తకం ఇచ్చేస్తారు, ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని చదవమంటారు, పదే మననం చేసుకోమంటారు, దాన్నే నమ్మమంటారు, ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే భగవద్గీత అనేలాగా వారు బోధిస్తారు। తర్వాత ఏమవుతుంది, ఈ పుస్తకం చదివేస్తే ఏమైపోతుంది అని అనుకోవచ్చు। చూడండి, 2,000 శివలింగ ప్రతిష్టాపనాకర్త, 10 మహావిద్య దేవతా పరిష్కర్త, వింటున్నారా, 10 భైరవ విగ్రహ తొలి ప్రతిష్టాపనాకర్త, శివశక్తి షిరిడి సాయి, అనుగ్రహ మహాపీఠాధిపతి, తత్వదర్శి శక్తిపాత సిద్ధయోగీశ్వరుడు। మీరు తత్వదర్శి శక్తిపాత సిద్ధయోగీశ్వరుడు అయితే భరతవర్ష 4 ప్రశ్నలు తనదైన శైలిలో మీ పైన వేసినప్పుడు కాపీరైట్స్ ఎందుకు వేశారండి? అరిషడ్వర్గములను తెగ నరుకుంటూ కదా మీరు ఆ స్థాయికి చేరుకోవాలి, మరి అందులో ఉన్నటువంటి అహాన్ని మీ దరి చేర్చడం వల్లే కదా మా మీద కాపీరైట్స్ కేసులు పెట్టారు। ఎదుర్కోండి, మాతో డిబేట్కి రండి, లేదా మా వీడియోలకు కౌంటర్ చేయండి, మేము జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నామా, మీరు ఉద్ధరిస్తున్నారా, అదే నిజమైతే దాన్ని మీరు బాటంగా ప్రకటించండి। ఈ మధ్యన ఈయన ఏమన్నారు, రాముడు పవర్ఫుల్ కాదు, షిరిడి సాయిబాబా పవర్ఫుల్ అని మాట్లాడాడు, ఆ వీడియో కూడా కుదిరితే ప్లే చేస్తాం। జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి, ఎక్కడ ఎవరు ఎలా ఇచ్చారు, ఏంటి పరంపర ఏ విధంగా వచ్చింది, ఎవరికి వాళ్ళు పీఠాలు పెట్టేసుకోవడం, స్వాములైపోవడం, హిందువుల్ని టార్గెట్ చేయడం, వాళ్ళకు ప్రతి ఒక్కడికి ముడిసరుకు వాళ్ళే, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ యొక్క భయాలు, వీళ్ళకేమో విపరీతమైన ధనము, లేకపోతే భూములు, ఆస్తులు, పాస్తులు। సో వీరు వ్రాసినటువంటి సిద్ధగురు జ్ఞానోపదేశం ఏంటండి? జ్ఞానోపదేశం అనేది మనం ఎక్కడి నుంచి చూసుకుంటే ముందుగా ఇక్కడ విషయ సూచిక అనేది ఉంది, ఆ విషయ సూచికలో ఉన్నటువంటి విషయాలు ఇవి మీరు చూడొచ్చు। ముందుగా నేను మొదటి పేజీకి వెళ్ళిపోతాను, ఎందుకంటే వీడియో లెంతీగా అవ్వడం నాకు ఇష్టం లేదు। ముందు మాటకు వచ్చేసా, ముందు మాటలో శివశక్తి షిరిడి సాయి అపార కటాక్షం వలన, శివశక్తి షిరిడి సాయి ఏంటండి, కలుషితం ఏంటి ఆ పేరు, శివుడు శక్తి ఓకే, అందులో షిరిడి సాయిని చేర్చడం ఎందుకు? షిరిడి సాయి ఇస్ డిఫరెంట్, ఆయన గురువుగా పూజించేవాళ్ళు, దేవుడుగా పూజించేవాళ్ళు అదొక రకం, అలాగే శివశక్తి ఈజ్ డిఫరెంట్, దాన్ని ఎందుకు మిళితం చేస్తారు, దేని ఆధారంగా చేస్తున్నారు? సరే, శివశక్తి షిరిడి సాయి అపార కటాక్షం వలన ఆత్మసాక్షాత్కారం శక్తిపాత సిద్ధిని పొంది సిద్ధగురువునయ్యాను। మనకెవ్వరు సర్టిఫికెట్ ఇవ్వట్లే, మనకు మనమే అన్నీ చేసుకుంటా ఉన్నాం।
దైవానుగ్రహం ఉంటే, జన్మజన్మల సంబంధం ఉంటే కానీ సిద్ధగురు సేవ లభించదు. ఇట్టి భాగ్యం వలన కొన్ని వేల మంది నాకు శిష్యులైనారు, బకరాలైనారు అని మేమంటాం. వెనకటికి ఒక దొంగ ఇలాగే ఊర్ల మీద పడి దోచుకుపోతూ ఉండి ఒకరోజు దొరికిపోయిన తర్వాత, ఏరా ఈ పని చేస్తున్నావు, ఏదైనా కష్టపడి బతకొచ్చు కదా అని అడిగితే, నేను ఆ మాత్రం దొంగతనాలు చేయకపోతే వాళ్ళ సంపద మీద భద్రత ఉండదు, జాగ్రత్త ఉండదు, అదుపు ఉండదు అని చెప్పాడంట. అలా ఉన్నది వ్యవహారం. సో జన్మజన్మల సంబంధం ఉంటే కానీ వీరికి సేవ చేసే భాగ్యం లభించదంట. ఇట్టి భాగ్యం వలన కొన్ని వేల మంది వారికి శిష్యులైనారంట. ఎన్నో సేవలు చేస్తూ నా ఆజ్ఞలను ఆచరిస్తూ ఎన్నో వేల మంది శిష్యులు బ్రహ్మజ్ఞానులు అయ్యారంట. ఆ వేల మందిలో ఒక 5గురిని ప్రవేశపెట్టండి, ఆ బ్రహ్మజ్ఞానులతో మేము డిబేట్ చేస్తాం. అలాగే కుండలిని జాగృతిని పొందారు. ఏం కుండలిని జాగృతి? ఇదొక పెద్ద ముడిసరుకు అయిపోయింది ఈ పేరుతో. భోగభాగ్యాలను సాధించుకున్నారు. కుండలిని జాగృతి అనేది భోగభాగ్యాలకు అతీతమైనది. ఇదా ఏదో ఒకటి చెప్పాలి. భోగభాగ్యాలు అనేవి భోగాలకు సంబంధించినవి. కుండలిని జాగృతి అనేది ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉత్కృష్టమైన స్థితి. దీన్ని కల్పించేస్తాడు. అంతేగాక ప్రాపంచికమైన సిరి సంపదలను పొందారు, కష్ట నష్ట దుఃఖాల నుంచి విముక్తులై పరమశాంతిని పరమానందాన్ని పొందారంటే ఎవరి వల్ల? ఇదిగోండి సిద్ధగురువు వల్ల. ఈ పుస్తకాన్ని చదివితే ఎవడన్నా వాడికి పూర్వాపరాలు, హిందూ ధర్మం పట్ల ఏమాత్రం జ్ఞానం లేనివాడు లేదా ఆవిడ ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, పక్కాగా ఇతను ఒక దేవుడుగా ఊహించుకోవడం తథ్యం. అటువంటి వాళ్ళే, అటువంటి నిశ్చేష్టులు, నిస్తేజులే వీరికి మార్కెట్. అందుకని ఇది ఉచితంగా పంచారు. పైగా ఉచితంగా పంచడం వెనక వ్యూహం పక్కన పెట్టి ఇది ఉచితంగా పంచుతున్నామని చెప్పడం అనుచితం. ఎన్నో సమస్యల నుండి విడిపడ్డారంట, కోరుకున్న కోరికలు నెరవేర్చుకున్నారంట, మాయామోహాల నుండి విడిపడి శివశక్తి ఉపాసనలో పూర్ణులైనారంట. ఇది ఎంత దారుణమైనటువంటి అబద్ధం అండి. మాట్లాడదాం. ఇట్టి మహాభాగ్యము నా శిష్యులే కాక లోకములోని సర్వమానవులు పొందాలనే ఆ సంకల్పంతో దివ్య ప్రేమతో 30 ఉపదేశములను కలిగినటువంటి ఈ గ్రంథాన్ని 2024 శివరాత్రి ఇది గ్రంథం. ఏది పడితే అది గీకై అది గ్రంథం అయిపోతుంది. 50,000 గ్రంథాలను ఉచితముగా వితరణ చేస్తున్నాను. ఇప్పుడు ఆయన ఏమన్నారండి? ఇక్కడ ఒక మాట చెప్పారు, మాయా మోహాల నుండి విడివడి అని. మళ్ళీ 50,000 పంచాను నేను అని చెప్పుకుంటాడు ఎవడన్నా? పంచాను అని చెప్పుకుంటున్నప్పుడే నీకు మోహం వీడలేదని అర్థం. ఇక్కడే కాంట్రడిక్షన్ ఉంది. ఈ గ్రంథాన్ని శ్రద్ధతో ఒక్కసారైనా అధ్యయనం చేయండి. పూర్వకాలంలో మనకి, పూర్వకాలం అంటే మరీ పూర్వకాలం కాదు, మన చిన్నప్పుడు ఇలాగే కొన్ని పేపర్లు బాగా బట్వాడా చేసేవాళ్ళు. నాగుబాము కనిపించింది, ఇది 6గురికి పంపిస్తే పుణ్యము, నీకు కోరికలు నెరవేరుతాయి, పంపకపోతే నీకు చెవుడైపోతావు, గుడ్డైపోతావు, నీకు ఏదైనా చెడు జరుగుద్దని, అట్లా ఉన్నది రాత. ఈ గ్రంథాన్ని శ్రద్ధతో ఒక్కసారైనా అధ్యయనం చేయండి. మీరు కూడా సిద్ధ గురు శిష్యులు కండి, సిద్ధ గురువులు కండి అని మాత్రం అండు. ఎందుకంటే ఒక్కడే ఉండాలి ఈయన. జీవితాన్ని సార్థకం చేసుకోండి, బ్రహ్మజ్ఞానులై పరమానందమును పొందండి, దుర్లభమైన ఆత్మసాక్షాత్కారం పొందండి, తరించండి. తరిస్తాం. నీ జీవితంలో ఈ దినము గొప్ప సుదినం. ఈ పదాలు వింటుంటే నాకేదో వినిపిస్తున్నది. తిరుపతి, కాశీ, షిరిడి లాంటి క్షేత్రాలకు అందరూ వెళ్ళవచ్చును. ఇక్కడ చూసారా, తిరుపతి, కాశీ, షిరిడి లాంటి క్షేత్రాలకు అందరూ వెళ్ళవచ్చును. కానీ సిద్ధగురు క్షేత్రమైన రమణేశ్వర క్షేత్రంలో అందరూ అడుగు పెట్టలేరు. అంటే వీడి యొక్క, అందుకే ఇలాంటి చోట నాకు వీడు వాడు అని వస్తుంది అనమాట. కాశీ కంటే, తిరుపతి కంటే, ఈవెన్ షిరిడి కంటే కూడా ఇతగాడు పెట్టుకున్నటువంటి ఆ 250 ఎకరాల ఆ ప్రాంతం ఏదైతే ఉందో రమణేశ్వరం అనే పేరు పెట్టుకున్నది, అది గొప్పదంట. అక్కడికి ఎవడైనా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడికి అందరూ రాలేరంట. బకరాలు మాత్రమే రాగలరు, మోసపోవడానికి సిద్ధంగా ఉన్న గొర్రెలు మాత్రమే రాగలరు, మూర్ఖులు అమాయకులు మాత్రమే రాగలరు, కోర్కెల వలయంలో చిక్కుకొని దురాసపూరితమైన ధోరణిలో ఉన్నవాళ్ళు మాత్రమే రాగలరు. ఇక శివశక్తుల సిద్ధగురువుల సంకల్పం ఉంటే కానీ ఎవరూ రమణేశ్వరంలో కాలు కూడా పెట్టలేరు. ఈరోజు నీ జీవితంలో ఒక పెద్ద మలుపు, అంటే పుస్తకం చదివినందుకు మనకు పెద్ద మలుపు అంట. కాబట్టి సిద్ధగురువును, సిద్ధగురు క్షేత్రమును, సిద్ధగురు గ్రంథాలను సమర్థవంతంగా వినియోగించుకోండి. ఆధ్యాత్మిక విజయాన్ని, సుఖ సంతోషాలను పొందండి. ఇంకేం లేదా? దేవుడు నిజంగా ఉన్నాడా? ఇదొక శీర్షిక. దేవుడు నిజంగా ఉన్నాడా లేక కల్పించబడ్డాడా అని చాలామంది సందేహిస్తుంటారు. 27 సంవత్సరముల వయస్సులో దేవుణ్ణి సుస్పష్టంగా దర్శించి చెబుతున్నాను. ఆకాశంలో పగలు సూర్యుడు ఏ విధంగా ఉన్నాడో, రాత్రి చంద్రుడు ఎలాగన ఉన్నాడో, ఆ విధంగా ప్రతిజీవి హృదయ గుహలో దేవుడు కొలువై ఉన్నాడు. స్థూలమైన కన్నులతో సూర్యచంద్రులను స్పష్టంగా దర్శించవచ్చును, కానీ
బాహ్య నేత్రాలతో దేవుడిని చూడలేరు. స్వీయానుభూతితోనే నీవు దేవుడిని సుస్పష్టంగా దర్శించగలవు. ఈ పరమసత్యము నీవు స్వీయానుభూతిని పొందినప్పుడు మాత్రమే నా సందేశము నగ్న సత్యమని నీకు రూఢి అవుతుంది. 4 వేదాల సారం, 108 ఉపనిషత్తుల సారాంశం, సర్వశాస్త్రాల సందేశం, సర్వసిద్ధగురువుల ఉపదేశం ఏమిటో తెలుసా? నీవే దేవుడవు, నీవే సాక్షాత్తు శివుడవు. మరి స్టార్టింగ్లో ఏం చెప్పావు? నీవు సిద్ధగురువు శిష్యుడు కావగలవు నన్ను నమ్ముకుంటే అని అన్నావు. ఇక్కడ నీవే దేవుడువు, నీవే సాక్షాత్తు శివుడు అంటున్నావే. మరి శివుడిని నువ్వు శిష్యుడిగా చేసుకుంటున్నావా, దేవుడిని చేసుకుంటున్నావా? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన? దేవుడు నిజంగా ఉన్నాడా అనేదాన్ని ఇది కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ కాపీ కొడితే ఇలాంటి 4 పదాలు ఎవడన్నా చెప్తాడు. ఇవంతా అక్కడ అయిన తర్వాత ఈ పరమసత్యాన్ని నేను శివశక్తుల గురుకృపతో ధ్యానంలో స్వీయానుభూతితో గ్రహించాడు. ధ్యానమా నిద్ర నాకు తెలియాలి. ఇప్పుడు నిద్రపోతూ ధ్యానం అంటాడు ఈయన. ప్రతిదానికి గొప్ప కాంట్రడిక్షన్ మనోడితో. ఆయన అడిగితే ఫీల్ అయిపోతాడు, హర్ట్ అయిపోతాడు, చాలా బాధపడతాడు. బాధపడితే మనం ఏంటంటే అన్నం తినం మానేస్తాం. ఈయన కొంచెం ఎక్కువ తినేస్తాడంట. నాకు తెలిసింది, బాధల్లో ఎక్కువ తినేస్తాడంట. ఈ స్వీయానుభూతినే ఆత్మసాక్షాత్కారం అని, శివసాక్షాత్కారం అని అంటారు. నా మాటలను నీవు అంధవిశ్వాసంతో నమ్మవలసిన అవసరం లేదు. నీ స్వీయానుభూతినే ఈ సత్యాన్ని నిరూపిస్తుంది. అంటే డౌట్, ఎక్కడెక్కడ డౌట్ మనకు వస్తుందో అక్కడ వెంటనే నన్ను నమ్మక్కర్లేదు, కానీ నన్నే నమ్ము. ఇది ఒక ట్రిక్ అనమాట. ఇది ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ గేమ్, ఎబిలిటీ గేమ్ లాంటిది. మనల్ని మెల్లగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకురావడంలో ఇలాంటి పుస్తకాలు కొన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. ఉపదేశం 3, దేవుడు ఎక్కడున్నాడు. ముందు దేవుడు ఎవడు, తర్వాత దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎలా ఉంటాడు, అలా తీసుకొచ్చి ఈయన ఏం చేస్తాడు? నేనే దేవుడిని అంటాడు. సో నన్ను నమ్ముకుంటే తప్ప నీకు దేవుడు అనేవాడు చిక్కడు, దొరకడు అని చెప్తాడనమాట. అలా చెప్పుకుంటూ అహంకారాన్ని సమూలముగా నాశనం చేయడానికి ప్రయత్నించు అంటున్నావు. రమణానంద, నేనేమంటున్నానంటే అహంకారాన్ని నువ్వు జయించాలి. మేము ఎలా ప్రశ్నించినా మాకు మీరు సమాధానం చెప్పగలగాలి. బాధతో ప్రశ్నించవచ్చు, కోపంతో ప్రశ్నించవచ్చు, భక్తులు ఎవరైతే మిమ్మల్ని నమ్మి బాధపడుతున్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలతో ప్రశ్నించవచ్చు. ఏదైనా సరే అహంకారానికి గురేవు కాబట్టి మా మీద కేసులు పెట్టాం, మా మీద కాపీరైట్ స్ట్రైకులు వేసావు. మనిషి దుఃఖానికి ప్రధానమైన కారణం అహంకారం. అది నీకున్నదే. అది మనిషి తన అహంకారాన్ని ఎంతగా తగ్గించుకుంటాడో, ఎంతగా క్షీణింపచేస్తాడో అంతగా పరమానందాన్ని అంటే ఈయన దగ్గర అహంకారం తగ్గించుకోవాలి. ఈయనకు అది ఉంటుంది. నేను అహంకారం కాదు, నేను సాక్షి స్వరూపుణ్ణు అన్నటువంటి సుజ్ఞానంతో సదా ఉంటే అహంకార నాశనం సిద్ధిస్తుంది. అహంకార పూర్ణతయే మాయ, అహంకార శూన్యతయే పరమాత్మ. సర్వ అనర్థాలకు, సర్వ కష్టాలకు కారణం అహంకారం. అందుకే నేను చెప్తున్నా, నువ్వు ఏదైతే చెప్పావో అది పాటించు. నీ నాశనానికి అదే కారణం కాకూడదని నా బాధ. ఇలా చెప్తూ ముందుగా మనలో ఈగోని, అంటే మనం ఎక్కడ డౌట్ చేయకూడదు, డౌట్ చేయడాన్ని ఈగోగా దీన్ని చెప్తారనమాట. ఇక్కడ ఈ పదాలను ఎందుకు వాడాడు అంటే మనం ఇటువంటి వాళ్ళని డౌట్ చేయకూడదు. అంటే డౌట్ చేస్తున్నావు అంటే నీకు అహంకారం పెరిగిపోయిందిరా, అందుకే సిద్ధగురువు లాంటి వాడిని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అని ముందుగా మనల్ని ఇన్యాక్టివ్ మోడ్లోకి తీసుకువెళ్ళడానికి ఈ సొల్లు కథలంతా ఇక్కడ రాశారు. సో అహంకారం ఉండాలి, ప్రతి గుణము మనలో ఉండాలి. అది పాజిటివ్ వేలో ఉపయోగించుకోవాలి. అహంకారం, కోపం, జాలి, దయ అన్నీ కూడా సముపాళ్లలో ఉంటేనే మనం కర్మలను ఆచరించగలము. మనం కర్మ విముక్తులము కాదు కదా. సో కర్మలు ఉన్నంతకాలం ఈ గుణగణాలన్నీ ఉంటాయి, కానీ వాటిని సహేతుకంగా వాడుకోవాలి. కానీ వాటిని పూర్తిగా అణచివేసే స్థితికి తీసుకువెళ్ళి నేను ఏది చెబుతానో అదే రైట్ అనే పొజిషన్లోకి వెళ్ళడానికి ఇది ఒక మొదటి మెట్టు అనమాట. ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి, దానికి ఏం చెప్పాడో చూద్దాం. ఆధ్యాత్మిక జీవితం అంటే మనసును నిశ్చలం చేయటం, మనసును పవిత్రం చేయటం, ప్రశాంతతను, పరమశాంతిని పొందటం, పరమసుఖంలో రమించటం. రమణానంద రమించటం గురించి మాట్లాడుకుందాం కాలక్రమంలో. అలాగే సిద్ధులను, శక్తులను సాధించటం. ఎన్ని సిద్ధులు ఉన్నాయో, ఎన్ని శక్తులు ఉన్నాయో లైవ్ ఒకటి పెట్టు. రోజు పెడతారుగా మీరు లైవ్లు, ఒకసారి లైవ్లు పెట్టి మాట్లాడండి. ఏం సిద్ధులు, ఏం శక్తులు. మనకి యాక్ట్లు ఉన్నాయి, చాలా చట్టాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ చెప్తే ఆ చట్ట ప్రకారం లోపలేసేవచ్చు. మొన్న బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా, వాడి మీద కూడా కేసు పెట్టారు. ఈ రెమెడీస్ యాక్ట్ ఉంది కదా, దాని కింద పెట్టవచ్చు వీళ్ళ మీద. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటాయి. పూజలు, భజనలు, స్తోత్రాలు, యజ్ఞ యాగాదులు, పారాయణాదులు, నిష్కామ కర్మతో పాటు శివధ్యానం, లివింగ్ సిద్ధగురును సేవ చేసినచో. ఇది పాయింట్ అల్టిమేట్. ఇక్కడ మీరు ఎన్ని చేసినా ఇక్కడ లివింగ్ సిద్ధగురు అంట. ఇప్పుడు ప్రస్తుతానికి లివింగ్ సిద్ధగురు, ఆ తర్వాత ఇంకేంటో మరి సేవ చేసినచో దైవానుగ్రహం శీఘ్రంగా లభించును. మొత్తానికి నేనేం చెప్తున్నానంటే ఈ గుండుబాబా గారి ఫోకస్ ఏంటి అంటే, ముద్దు పేరు ఫీల్ అవ్వకండి,
గుండుబాబా గారి ఫోకస్ ఏంటంటే అల్టిమేట్లీ మీ ఓన్లీ, నో బడీ ఈజ్ దేర్. ఇలాంటి వాళ్ళకి దేవుడు దెయ్యాలు ఏం నమ్మకం ఉండదండి. వీళ్ళకి ఒక రకమైన నాస్తిక భావజాలం ఉండి ఎవరినైనా మోసం చేయొచ్చు, తొక్కలోది ఇదే జీవితం, ఇంతకు మించి ఇంకేమీ లేదు, అనుభవించు రాజా టైపు. బాగా తిను, బలు, కూర్చో, పడుకో, ఇంతకు మించి ఏం లేదు. పడుకుంటే శవాసనం అంటారు, కూర్చుంటే ధ్యానం అంటారు, ఆవులు వస్తే శక్తి ఆవాహన చేసిందంటారు, కొంచెం అలా ఇలా చేతులు ఇలా తిప్పేస్తే అమ్మవారు పూనిందంటారు. జనాలు ఎర్రిబాగులోళ్ళు ఏదన్నా చెప్తారు, ఏదన్నా నమ్ముతారు. ఇట్టి అనుష్ఠానం చేసి నేనే దేవుణ్ణని స్వీయానుభూతితో తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం అంట. ఏంటి నువ్వు దేవుడువనా లేకపోతే ఎవరికి వాళ్ళు దేవుడనా? ఇదో కూడా చూడాలి. ఇక్కడ అహంకారం అనేది పోగొట్టాలన్నాడు. మళ్ళీ ఇక్కడ నేనే దేవుణ్ణి అనుకోవాలంట. మరి అహంకారం వచ్చినట్టే కదా మళ్ళీ అగైన్. మేము చాలా సుఖంగా ఉన్నాం, మాకు ఆధ్యాత్మిక జీవితం అవసరమా అని ఎవరైనా అడిగితే, మేము బాగానే ఉన్నాం కదా స్వామి, మిమ్మల్ని ఎందుకు నమ్మడం, టైం బొక్క అని ఎవడైనా అన్నాడు అనుకోండి, అర్రే ఎంత మాట అన్నావు, ఎంత మాట, ఆధ్యాత్మిక జీవితం అవసరం అంటివా అని ఇప్పుడు లేనిపోని ఆలోచనలు కల్పించి చెప్తాడు. చూడండి, మనిషికి గాలి ఎంత ముఖ్యమో దేవుడు కూడా అంతే ముఖ్యం. దేవుడు ఏం చెప్పిండంటే భగవంతుడు నీకు జన్మ ఇచ్చిండు, ఆ జన్మ కొన్ని కర్మల వల్ల వచ్చింది, ఆ కర్మలను మళ్ళీ ఆచరించి సత్కర్మలు ఆచరించి వాటి ఫలాలను అనుభవించి, లేదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు భగవంతుడే సమస్తము అని భావించి ముందుకు సాగుతూ వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ అలా కాకుండా ఈయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎంత హ్యాపీగా ఉన్నా కూడా మీరు డిస్టర్బ్ అవ్వాలి. ఫస్ట్ డిస్టర్బ్ అయ్యి ఏం చెప్పాలి, దైవారాధన చేయడం వలన రాబోయే కష్ట నష్టాలు కూడా రాకుండా పోతాయి. నీ పుణ్యమే, నీ సత్కర్మయే, నీ దైవారాధనయే నీకు రక్షణగా నిలుస్తుంది. మనిషి పొందే సుఖాలు క్షణికం మాత్రమే, కానీ దైవం ఇచ్చే సుఖం పరమసుఖం, నిత్య సుఖం. సుఖాలు వారికి కాదు, మీకు, మీలాంటి వాళ్ళని నమ్మడం వల్ల వాళ్ళకి ఎప్పుడు దుఃఖాలే. భగవంతుణ్ణి నమ్మడం అంటే మనల్ని మనం నమ్మడం, మన కర్మలలో దుష్కర్మ లేకుండా చూసుకోవటం, అలాగే ఎవరికి హాని కలగకుండా ఉండటం, అవి కూడా పూజే. ఈ లోకం అనే దేవాలయంలో మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము అనేది పూజ. సో అది పర్ఫెక్ట్గా చేయగలిగితే చాలు, మిగతావన్నీ ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందు మనల్ని పూజ గదుల్లోకి ఇరికించేస్తారు రకరకాల దేవుళ్ళ పేరిట. సో ఆధ్యాత్మిక జీవితం అవసరమే, కానీ ఏంటి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఇతను చెప్పే నిర్వచనం కాదు కదా. భక్తి జ్ఞాన కర్మయోగాలంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి ఉపదేశంలో అర్జున విషాద యోగం నుంచి మనం మొదలు పెట్టుకుంటూ పోతే అర్జునుడికి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి, సమాధానాలు, రకరకాల మార్గాలు, ఉపశమనాలు చెబుతూనే ఉంటారు విశ్వరూపం వరకు. ఇంత ఉంటుంది లెక్క. భగవద్గీత చాలు మనకి, ఈ బూడిద గుమ్మడికాయలు ఎందుకు పగలగొట్టడానికి కాకపోతే. సో అదనమాట. ఇలా మనల్ని ట్రాన్స్లోకి పట్టుకు వెళ్తారు. తర్వాత దేవుడు మనసులో ఉంటే సరిపోదా, దైవారాధన అవసరమా, ఇలా కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా అది మంచి భావనే. ఎందుకంటే మనసులో దైవభావన ఉంటేనే ఎవరికి హాని చేయం. అందరికీ హాని చేసేసి మనసులో దేవుడు అంటే కుదరదు. సో అలాంటి వాళ్ళని కూడా ట్రాప్ చేయాలి. పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే ఎలాగైనా వాడు నాకు రావాలి, వాడి అకౌంట్లో డబ్బులు నా ద్వారా పోవాలి, ఇది వాడి టార్గెట్. సో ఈ విధంగా భగవంతుడి కోసం అది చేయాలి ఇది చేయాలని చెప్పుకుంటూ పోతారు. చెప్పిన తర్వాత ఇప్పటికి 10 పేజీలు అయింది, ఇంక 24 పేజీలు ఉంది. జీవితం నీటి బుడగ లాంటిది, నా బాధ్యతలన్నీ తీరిన తర్వాత దైవాన్ని ఆరాధిస్తానని చెప్పడం మూర్ఖత్వం. ఇలా ఎన్ని రకాల సందేహాలు మీకుంటాయో అన్ని రకాల సందేహాలన్నీ కూడా అవన్నీ కూడా కాదు, ముందు నువ్వు నన్ను నమ్ము అని తీసుకో. ప్రాపంచిక లంపటంలో పడి నీ జన్మను వ్యర్థం చేసుకోవద్దు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. ప్రాపంచిక లంపటంలో ఉన్నదెవరు? 250కి పైగా ఎకరాల్లో రమణేశ్వరం పేరిట ఒక ఆశ్రమాన్ని కట్టింది ఎవరు? అక్కడ రకరకాల విగ్రహాలతో లౌకిక సంబంధమైనటువంటి కోరికల వలయాల్లో చిక్కుకునేలా చేసి వస్తున్నటువంటి వ్యక్తుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరు? ఆడపిల్లలు వాళ్ళు పెళ్ళిళ్ళు పెటాకులు లేకుండా నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళు లైఫ్ నాశనం అవుతూ ఉంది. దానికి గల కారణం ఎవరు? ప్రాపంచిక లంపటంలో ఎవరు పడి ఉన్నారు, ఎవరు పడేస్తున్నారు, ఇది గమనించండి మీరు. ఏది సత్యమో ఏది నిత్యమో దానికై పరిశ్రమించు. దానికై పరిశ్రమించేవాడు ఎవడైనా సరే ఇలాంటి వాళ్ళ జోలికి పోరు అని నేను నమ్ముతాను. ఇవి మా ప్రశ్నలు. రమణానంద, నువ్వు నాకు సమాధానం చెప్పాలి. ప్రాపంచిక మోహాలను వ్యామోహాలను తగ్గించుకుంటాం. మీరు మటన్ తింటారా అండి అని అడిగితే, తింటాను, చిన్నప్పటి నుంచి నాకు బాగా అలవాటు, బాగా దండిగా తింటాను అంటాడు. ఒకరోజంట మానేశాడంట, ఒక 10 సంవత్సరం ఎప్పుడు మానేశాడంట. షిరిడి సాయిబాబా వచ్చి తిన్నాయన మటన్ తిను అనగానే మళ్ళీ మొదలుపెట్టాడంట దండయాత్ర. నీకు ఆహారపు అలవాట్లే మార్చుకోలేనంత వ్యామోహము అంటే జీవచాపల్యమే నీకు తగ్గట్లేదే.
ఇంకా నీకు వ్యామోహాలు ఏం తగ్గించుకుంటావు? సో ప్రాపంచం అలాగే రకరకాలైన ఆర్భాటాలు, పెద్ద పెద్ద కుర్చీలు, రకరకాల పూజలు, ఓహో మామూలుగా కాదు వ్యవహారాలు. అవన్నీ వ్యామోహాల కిందకే వస్తాయి. ఎక్కడ ఏ సిద్ధ గురువు గానో లేకపోతే ఏ అవతార పురుషులు, అవధూతలు ఇలా వ్యవహరించారు చెప్పండి? ఇది కలి ప్రభావం కాకపోతే ఏంటి? ఆ కల్కి భగవానో, ఆ పత్రియో ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు తయారైనటువంటి విధానం ఇది. దీన్ని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా దారి తప్పిన గొర్రెలతో సమానం. వాళ్ళను మళ్ళీ యథాస్థితికి తీసుకురాగలమా రాలేమా అనేది తర్వాత పాయింట్. ఇటువంటి వారి దగ్గరికి కొత్త వారిని చేర్చకుండా ఉండటం అనేది మన దగ్గర ఉన్న బాధ్యత. ఇది అవేర్నెస్ చేయాల్సిన ప్రతి స్కూల్లో కూడా చెప్పాలి. దొంగ బాబాలను నమ్మొద్దని చెప్పాలి. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతానండి. మీకు ఈ బుక్ కావాలి అంటే నేను డ్రైవ్లో అప్లోడ్ చేసి లింక్ పెడతాను, చూడండి. ఎన్ని బూతులు ఉంటాయో వీటి గురించి సమగ్రంగా చెప్పొచ్చు. బట్ నేను ర్యాండమ్గా ఈ పేజీలని తిరగేస్తూ ఉన్నాను. ప్రతి దాంట్లో కూడా ఆ మనిషి ఎవరైతే ఈ పుస్తకం చదువుతాడో వాడికి కనుక కొంచెం జ్ఞానం లేకపోయినా, కొంచెం విషయ పరిజ్ఞానం లేకపోయినా, విచక్షణ లేకపోయినా సరెండర్ అయిపోతాడు అనమాట. దేవతల ఆరాధనకే పరిమితం కావద్దు, శివోపాసన చేయుము. దేవతల ఆరాధన చేయొద్దు అని అంటాడు ఈయన. మళ్ళీ ఇదేంటిది దశమహావిద్యల పేరిట ఎన్ని వందల విగ్రహాలు పెట్టేస్తాడో. మళ్ళీ శివారాధన, నిజంగా నువ్వు శివారాధన ప్రోత్సహించేవాడు అయితే ఒక లింగం పెట్టి దాంతో ఆపేసేవాడివి. ఎన్ని లింగాలో బిజినెస్, దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్. అలా స్టార్ట్ చేసి ఇక ముందుకు పోతూ ఉంటే ఇంకేమన్నా నీవు సులభంగా తరించాలంటే ముగ్గురిని తప్పకుండా ఆరాధించాలంట. ఎవరిని ఆరాధించాలి? ముగ్గురు. భగవంతుడు సాకారుడు, నిరాకారుడు. శివుడు నిరాకారుడైతే శక్తి సాకారం అవుతుంది. శివశక్తులను ఐక్యం చేసే అనుసంధాన శక్తియే సిద్ధ గురువు. అయిపోయింది కదా. ఏదో ముగ్గురిని నమ్మాలి, శివుడిని నమ్మాలి, అమ్మవారిని నమ్మాలి. వాళ్ళిద్దరిని ఎవరు కనెక్ట్ చేస్తారు? మన బోడుగుండానంద కనెక్ట్ చేస్తాడు సిద్ధ గురువు గారు. ఏం కనెక్షన్ అండి, మామూలు కనెక్షన్ కాదు. ఫ్యామిలీ మొత్తం దైవాంశ సంభూతులుగా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. దీన్ని ఏ పాలకులు ఎవరు కూడా పట్టించుకోరు. అయ్యా జనాల్ని మోసం చేస్తూ ఉన్నాడని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎందుకులేంటి, మనకి వాళ్ళ విశ్వాసం వారిది. ఎవరి విశ్వాసం కాదండి, జీవితాలతో ఆడుకుంటున్నారు ఇక్కడ. అక్కడ హత్రాస్ అని ఒక దొంగబాబా యూపీలో ఇలాంటి కార్యక్రమాలు ఏవో పెట్టి తొక్కిసలాట జరిగితే చచ్చిపోయారు జనాలు. వాడి పాద ధూళి కోసం ప్రాకులాడి చచ్చిపోయారు తొక్కిసలాట జరిగి. వాడు కారులో వెళ్ళిపోతుంటే ఆ కారు టైర్లలోంచి వచ్చే ధూళిని పట్టుకుందాం, అది మన మీద పడితే మనకి కోరికలు నెరవేరుతాయి, పాపాలు పోతాయి, లేకపోతే ఇంకేదో వస్తుందని సచ్చారు. ఇలాంటి వాళ్ళే, అలాంటి వాళ్ళందరూ చావుకి కారణం ఇలాంటి వాళ్ళే. కాదని ఎవరు అనగలరు చెప్పండి? ఇవన్నీ చెప్తే కాదా? 4 వేదాల సందేశం, సర్వశాస్త్రాల దివ్య సందేశం, సర్వసిద్ధ గురువుల మహోపదేశం ఏంటో మరి. నీ శక్తిని, యుక్తిని, కాలాన్ని ఆత్మసాక్షాత్కారం పొందడానికి వినియోగించు. సార్ రమణ గారు, నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. స్ట్రైట్గా, పర్సనల్ అనుకోకండి. మీ దగ్గరకు వచ్చే ఆడవాళ్ళందరూ, కొంతమంది స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా మీకే సేవకు అంకితం అయిపోతున్నాం అని సరెండర్ అయిపోతున్నారు. లీగల్గా ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు, వాళ్ళ స్వేచ్ఛ. బాధ అనిపిస్తూ ఉంటుంది. ఓ 14 ఏళ్ల పిల్ల, ఓ 15 ఏళ్ల పిల్ల అలా జాయిన్ అయిపోయి అక్కడి నుంచి మీ మాయలో పడిపోయి మీకు అంకితం అయిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళకి భవిష్యత్తు లేదు. మరి మీకు పుట్టినటువంటి ఆడకూతుళ్ళకు పెళ్లి చేశారు, ఒకరికి పెళ్లి చేశారు, రేపొద్దున ఇంకొకరికి కూడా చేస్తారు. మీ అల్లుడు గారిని కూడా ఒక మంచి దైవాంశ సంభూతుడిగా పరిచయం చేస్తున్నారు. ఏమయ్యా, మీరు మీ కుటుంబానికి మాత్రం అన్ని భోగాలు ఉండాలి, అన్ని సౌభాగ్యాలు ఉండాలా? పెళ్ళిళ్ళు చేసుకోవాలి, కొడుకులను కనాలి, నువ్వు మనవుడి యొక్క ఆలన పాలన నువ్వు అనుభవించాలా? నీ దగ్గరకు వచ్చే భక్తులు మాత్రం నీకు అంకితం అయిపోవాలా? ఎక్కడ లాజిక్ ఇది? ఎంత మోసం కదా. భగవంతుడు ఉన్నాడు, మాతో మాట్లాడిస్తున్నది భగవంతుడే. మీలాంటి వాళ్ళందరికీ ఒక రోజు వస్తుంది. తరువాత అహం బ్రహ్మాస్మి అని పలకడం వలన ప్రయోజనం ఉన్నదా అంటే స్వల్ప మాత్రమే. అహం బ్రహ్మాస్మి అని పలికితే ఇప్పుడు ఏం చెప్తాడు? అది ఎక్కువగా పలకాలంటే ఏం చెప్పాలి అంటే ఈ అహంకారాన్ని వేడాలి అంటున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను, నువ్వు హర్ట్ అవ్వకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హర్ట్ అయ్యావు అంటే అహంకారం ఉన్నట్టే. నువ్వు సర్వాతీతుడు కదా, సకల తీతుడు. అతీతుడు అయినప్పుడు నువ్వు ఫీల్ అవ్వకు. లేదా నీకున్నటువంటి ఆ బొట్రాయి గ్యాంగ్ ఉంటుంది కదా, ఆ బొట్రాయి గ్యాంగ్ని మా మీదకి దండయాత్రలా పంపించడం, మాకు ఫోన్లు చేయడం. ఈసారి ఫోన్లు చేస్తే ప్రతిదీ లైవ్లో పెట్టేస్తాను చెప్తున్నా. ఇక ధ్యానమే సర్వోత్తమ సాధనం. ధ్యానం అంటే ఏంటి? కూర్చొని పడుకోవడం కాదు కదా. ఇది కొంచెం తేడా తెలుసుకోండి మిత్రులారా. ధ్యానం అంటే కూర్చొని పడుకోవడం కాదు. ఆయన మంచిగా పుష్టిగా తినేసి మనల్ని మాత్రం కడుపు మాడిపింపజేసేసి
ఆయన చక్కగా కూర్చుంటాడు అరిగేదాకా, హాయి కాసేపు నిద్రపోతాడు. కొంతమందికి కొన్ని టెక్నిక్స్ తెలుసు, నిద్రపోయి పడుకునేటటువంటి ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు నాకు దగ్గర వాళ్ళు. అలా పక్కనే ఉంటాడు, కునుకు తీసేస్తూ ఉంటాడు. అట్లా మనం ధ్యానం అనుకోవాలి. అది ఇంకేంటి, లివింగ్ వచ్చాడండి. 19వ ఉపదేశం ఏంటంటే లివింగ్ సిద్ధ గురువు సేవ చేయనిదే ఆత్మసాక్ష. ఇది చెప్పడానికి సొల్లంతా ఎందుకండి మనకి? లివింగ్ సిద్ధ గురువు సేవ చేయనిదే ఆత్మసాక్షాత్కారం కలదు. ఏం సేవ చేయాలి నీకు? ఏం సేవ మాట్లాడుకుందామా? సేవల గురించి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకుంటాయా? రమణానంద ఒప్పుకుంటాయా చెప్పు? తప్పు కదా నువ్వు చేస్తున్నది. భగవంతుడు అంటే నీకు నమ్మకం లేదు, లేదా భగవంతుడు ఏమీ చేయడలే అనే విశ్వాసం కూడా ఉండాలి, లేకపోతే ఇవన్నీ జరగవు. వశిష్ఠ మహర్షిని లివింగ్ సిద్ధగురువుగా సేవించి ఆత్మసాక్షాత్కారం పొందాడు అనేది శాస్త్ర ప్రామాణికమైన విషయం. అవతార పురుషుడైన శ్రీరాముడు. నీవు శ్రీరాముడినే తక్కువ చేసి మాట్లాడినాడు, మళ్ళీ శ్రీరాముడి పేరు చెప్పి ఆయన పేరును వాడుకుంటావా నీ ప్రమోషన్ కోసం? నీకు శ్రీరాముడు అంటే రెస్పెక్ట్ ఉన్నదా? ఇప్పుడు శ్రీరాముడు వశిష్ఠ మహర్షి, సో సిద్ధగురువు ఇంకొక ఈ సిద్ధగురువుని నమ్మిన వాళ్ళు, అట్లా అనమాట లింక్. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సాందీపని మహాముని, సాందీపని మహామునిని లివింగ్ గురువుగా ఎందుకు సేవించాడంట? ఇంతకంటే బూతులు ఏమైనా ఉన్నాయా చెప్పండి? ఇంతకంటే బూతులు ఉన్నాయా? కలియుగ శివ పూర్ణావతారుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు షిరిడీ సాయి ఎందుకు ఒక లివింగ్ సిద్ధ గురువును 12 సంవత్సరాలు సేవించాడు? పదాలేంటో నాకు అర్థం కావట్లా. అవతార పురుషుడైన రామకృష్ణ పరమహంస తోతాపురిని లివింగ్ గురువుగా, ఇంకా మరి మామూలుగా లేవు ఇవన్నీ. తర్వాత ఇలాగే ఏవో చెప్పుకుంటూ మీరు అల్టిమేట్గా చేయాల్సింది ఈ లివింగ్ గురువు అంట. లివింగ్ గురువు తెలుగులో ఎందుకు పలకలేకపోతున్నావు? అది తెలుగులో ఎందుకు చెప్పట్లేదు? లివింగ్ గురువు క్యాచీగా ఉంది. బతుకున్న గురువు అదే కదా తెలుగులో. బతుకున్న గురువు, సచ్చిన గురువు ఏంటి అని జనాలు అనుకోకుండా లివింగ్ గురువు అని పెట్టుకున్నావు అంతే. క్యాచీగా ఉందని టైటిల్. నీవు ఎలాంటి గురువుని ఆశ్రయించాలి? చెప్పావుగా 19వ ఉపదేశంలో నిన్నే ఆశ్రయించాలని. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తావు? నిన్నే ఆశ్రయించాలని ఒక పెద్ద పోస్టర్స్ పెట్టేసుకుని ఉంటావు ఆల్రెడీ. సిద్ధ గురువును మాత్రమే నీవు ఆశ్రయించాలి, సేవించాలి. ఆశ్రయించడమే కాదు, సేవించాలి కూడా. ఎన్ని రకాల సేవలు ఉంటాయో తెలుసా? మామూలుగా ఉండవు, మీరు అనుకున్నవన్నీ ఉంటాయి అక్కడ. సాధారణ గురువును ఆశ్రయిస్తే, సేవిస్తే 1000 జన్మలైనా సరే నీకు స్వీయానుభూతిని పొందలేవు. ఎర్రగడ్డ హాస్పిటల్కి చేరితే వెంటనే స్వీయానుభూతి వస్తుంది నీకు. అట్లున్నది ఇక్కడ మ్యాటర్. ఇలా చెప్పుకుంటూ పోయి జనాల్ని ఎంత మోసం చేస్తున్నావు రమణ. లివింగ్ సిద్ధగురు సేవ చేసినప్పుడే నీవు తరించబడతావు. ఈ లివింగ్ సిద్ధగురువు ఏంది నాకు స్వామి, ఏమైందిరా అన్నట్లుగా ఉన్నది వ్యవహారం. ఈ లివింగ్ సిద్ధగురువు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదము? మహాసమాధి చెందిన సిద్ధగురువులు 2 రకాలంట. మళ్ళీ లాజిక్, సిద్ధగురువులు అంటే చచ్చిపోవాలి కదా అని ఎవడైనా అన్నాడు అనుకో. సిద్ధగురువులు 2 రకాలు. ఒకటి మహాసమాధి చెందిన సిద్ధగురువులు, 2 సజీవంగా గోచరించే సిద్ధగురువులు. అంటే నేను అంటున్నాడు ఆయన. నీకు ఇంకో విషయం తెలియట్లేదు రమణానంద. నేను 12వ అవతారం అని ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు జనాలు. సో 12వ అవతారమే నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. ఇక లివింగ్ సిద్ధగురువు సేవ చేసేవారే లివింగ్ సిద్ధగురు కటాక్షాన్ని సాధించిన వారంట. అమ్మో ఈ సేవ గురించి చెప్పక నా నోరు వచ్చేస్తుంది, ఫ్లోలో వచ్చేస్తుంది. నీ సేవలు ఏంటో నాకు తెలుసు, మాట్లాడదాం సేవల గురించి. మహాసమాధి చెందిన సిద్ధగురువులను చక్కగా ఆరాధించవచ్చునంట. ఇంకా కట్ చేస్తే మనం తొందరగా క్లోజ్ చేద్దాం. ఇంకో 4 పేజీలు ఉన్నాయి. లివింగ్ సిద్ధగురు సన్నిధిలోనే దైవశక్తిని సొంతం చేసుకో అంటే ఇప్పుడు ఈయన ఆశ్రమానికి నువ్వు వెళ్ళిపోతే అక్కడే ఉండిపో, తల్లిదండ్రులను కోల్పో, కుటుంబాన్ని కోల్పో, నాశనం అయిపో. అదే సాక్షాత్కారం అల్టిమేట్గా. కాలాన్ని సద్వినియోగం చేసుకో. ఇంకేం బొంగు సద్వినియోగం చేసుకుంటారు? నీలాంటి వాళ్ళ యొక్క మాయలో పడిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ కాలం పోయినట్టే, బతుకున్న సచ్చిన శవాలతో సమానం. నీ యవ్వనమును సద్వినియోగం చేసుకో. ఇది ఇంతకంటే పెద్ద బూత్ ఇంకోట్లేదు. నీ దగ్గరకు వచ్చినటువంటి యవ్వన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఆ మహాతల్లులు, ఆ తల్లులు, ఆ అక్కలు, ఆ చెల్లెళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోతున్నారే, వారి యవ్వనం సంగతి ఏమిటి గురు? ఇప్పుడు మీ బిడ్డలకి మీరు పెళ్లి చేశారు కదా, వాళ్ళకంటే ఈయన చెప్తే మేము పెళ్లి చేసుకోము, మీ సేవలే ఉంటాము అని చెప్తున్నారంట. మరి మీ బిడ్డ కూడా మీ సేవలో ఉండాలి కదా. వీళ్ళతో మీ దగ్గరకు వచ్చినటువంటి భక్తులతో ఏ సేవలు అయితే చేయించుకుంటున్నారో అవే సేవలు మీ బిడ్డలతో కూడా చేయించుకోండి. వై పెళ్ళిళ్ళు ఓన్లీ ఫర్ దెమ్? నీ యవ్వనమును సద్వినియోగం చేసుకో. ఇది యవ్వనస్తుల కూడికలాగా ఉన్నది. ఇది యవ్వనస్తుల కూడిక, గుడారముల పండుగ, రాత్రివేళ ప్రత్యేక ప్రార్థనలు, శృంగార మందిరములు, ఇలాంటి పదాలన్నీ ఎవరిని అంటే ఇవి క్యాచీగా ఉంటాయి. మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవి. నాకు తెలిసి కలవరి సతీష్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయినాడేమో అనిపిస్తుంది. ఇక నీ శక్తి బలముగా మెండుగా ఉన్నప్పుడే, నీ ఆరోగ్యం పూర్ణముగా ఉన్నప్పుడే, నీ బుద్ధి కల్మషరహితంగా ఉన్నప్పుడే నీవు సాధన చక్కగా విజయవంతంగా చేయాలి. కాదు దాని అర్థం ఏంటంటే
నువ్వు బలంగా ఉన్నప్పుడు నాకు ఉపయోగపడతావు, మెండుగా ఉన్నప్పుడే నాకు డబ్బు పెడతావు, నీ ఆరోగ్యం పూర్ణంగా ఉన్నప్పుడే నా ఇల్లు వాకిలి ఊడిస్తావు, నీ బుద్ధి కల్మషరహితంగా అంటే ఏంటంటే నువ్వు ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉండకూడదు, అప్పుడే నువ్వు నాకు సరెండర్ అవుతావు. ఇది మ్యాటర్ అన్నమాట, దాంట్లో ఉన్నటువంటి అర్థం. సో కాబట్టి వయసులో ఉన్నప్పుడే సిద్ధగురువును ఆశ్రయించి సాధన చేయము, ఆత్మ సాక్షాత్కారం పొందుము. ఇదయ్యా వయసులో ఉన్నప్పుడు మెయిన్ వయసు ఫోకస్ ఇక్కడ. అంటే ముసలోళ్ళకి లేదు, అంతేనా నీ ఉద్దేశం? వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలి? కష్టపడాలి. తల్లిదండ్రులు ఎన్నో కళలతో పెంచుంటారు పిల్లల్ని, వాళ్ళ కష్టార్జితంతో. నీలాంటి వాళ్ళ మాటలు వింటే ఏమవుతారు వాళ్ళు? ఇంజనీరింగ్ చేసినా నో యూజ్, డాక్టర్ చదువులు చదివినా నో యూజ్, ఏ చదువులు చదివినా శంకనైపోతారు. జీవితంలో వాళ్ళ యొక్క ఆలోచనకు తగ్గట్టు ఉపాధి రంగాల్ని ఎన్నుకొని వాటిల్లో సేవలు చేస్తూ దేశం పట్ల బాధ్యతగా మెలగాలి. ఇది యువత చేయాల్సింది ఫోకస్, ఈ దరిద్ర పనులు కాదు. అలాగే భోగాలను అనుభవించడం కోసం భగవంతుడిని ఉపేక్షించవద్దు. భోగాలు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు, భగవంతుడి పేరుతో వ్యాపారం నువ్వు చేస్తూ ఉన్నావు. అసలు భోగం అంటే ఏమిటి? మటన్ భోజనం, విషయానందం అంట. విషయానందం కాదు, మంచి మటన్ విత్ గ్రేవీ, ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ విత్ నాన్ వెజ్. దేవుడు అంటే ఏమిటి? పరమానందం అంట. దేవుడు అంటే ఏమిటి? అవన్నీ కూడా కొత్తగా నువ్వు చెప్పక్కర్లేదు రమణ, ఆల్రెడీ మన ఋషులు మనకు అందించినటువంటి జ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకొని ఒక పేరును కలుషితం చేసి నీ పేరు పెట్టుకున్నావే, రమణ మహర్షి గారు అరుణాచలం వారు చెప్పారు, నేను అనే పదార్థంని తెలుసుకుంటే నిజంగా నేను అనే విషయాన్ని ఆ సాక్షాత్కారమైన వాడు ఎవడూ కూడా ఇలాంటి ఫేకుల్ని నమ్మరు. మీరు కేసులు పెడతారా? ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. దేవుడిని రుణగ్రస్తుడిని చేసి అనంత పుణ్యనిధిని ప్రసాదించే మహత్తర శక్తి ధనము. అది ఇదిగో ఫస్ట్ యవ్వనము, ఇప్పుడు ధనము. ధనము ఒక మహత్తర శక్తి. ఇప్పుడు పైసలు, డబ్బులు ఇవ్వండి. ధనముతో ఘోరమైన పాపాలు చేయవచ్చును, అనంతమైన పుణ్యమును ప్రసాదించే సత్కర్మలు చేయవచ్చును. ఘోరమైన పాపాలంటే నీవు కష్టపడిన సొమ్ము నీ కుటుంబం కోసం వెచ్చించుకొని నీ పిల్లల కోసం సినిమాలు షికారులు ఇలాంటివి చేసుకుంటే అది ఘోరమైన పాపం. నువ్వు ఎంత సంపాదిస్తావో అంతా తీసుకొచ్చి ముంపనాన పెట్టేస్తే, మా ఊర్లో అంటారు మీ ముంపనాన పెట్టేస్తే అప్పుడు పుణ్యము, అది సత్కార్యము. అంతే కదా. కావాలంటే చూడండి, మోహం వలన లోకంలో 100కి 90%, 99% మంది ధనముతో మనుషులను రుణగ్రస్తులను చేస్తారు. కానీ కేవలం 1% భక్తులు మాత్రమే ధనముతో భగవంతుడిని రుణగ్రస్తుని చేస్తారు. 10% లాగే ఇక్కడ 1%. దైవాన్ని రుణగ్రస్తుని చేయడం వలన దైవానికి రుణం ఏంటండి? దైవ రుణం, ఋషి రుణం, పితృ రుణం ఇలా ఉంటాయి కదా. దాని అర్థం ఏంటి? వాళ్ళకి మనం రుణం తీర్చుకోవాలి. అలాగని చెప్పి రుణం తీర్చుకున్నంత మాత్రాన వాళ్ళు మనకు రుణపడిపోరు. ఇక్కడ అలాగే చెప్తున్నాడు చూడండి, దైవాన్ని రుణగ్రస్తుని చేయాలంట. దైవాన్ని రుణగ్రస్తుని ఎవడైనా చేయగలడా? కట్ చేస్తే ఆ మనిషికి అపార అనుగ్రహం కలుగుతుందంట. మనిషి రుణం అంటే డబ్బులు ఇవ్వాలి ఏంటి దైవంకి? డబ్బులు క్రియేట్ చేసిందే మనిషి వల్ల, మనిషి ఆలోచనల నుంచి క్రియేట్ చేయబడింది డబ్బు. మనోపవిత్రత లేనిదే దైవానుగ్రహాన్ని పొందలేవు. మనస్సులో క్లారిటీ ఉన్నవాడు ఎవడైనా సరే దొంగ డాష్ గాలిని నమ్మరు. సో అలాంటి వాళ్ళందరూ మనోనిగ్రహం లేని వాళ్ళు, మనోపవిత్రత లేని వాళ్ళు వీళ్ళ దృష్టిలో. సో మనోపవిత్రత కావాలి, డబ్బులు విడిచిపెట్టేయాలి, పైసలు డబ్బులు ఇచ్చేయండి. తర్వాత రమణేశ్వరంలో 2000 లింగాల ప్రతిష్టాపన ఎందుకు జరిగింది? కనీసం ఒక 10,000 మందిని బకరాలు చేయాలంటే ఒక 2,000 మంది లింగాలు పెట్టాలి. 10 మంది కలిసి ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తారు. అట్లా అన్నట్టు ఇక్కడ 2000 లింగాల శివలింగాల ప్రతిష్ఠ అంట. ఆ తర్వాత మరి ఏ ఆగమశాస్త్ర ప్రకారం జరిగిందో మరి వారే వచ్చి మాతో ఇక్కడ లైవ్ డిబేట్ చేయాలి. కాబట్టి నువ్వు సంపాదించిన ధనం ఏం చేయాలి? ఇలాంటి లింగాలు ఏవో పెడతారో ఆ లింగాలకి డబ్బులు ఇవ్వండి అని చెప్తాడు ఆయన. అది నీకోసం నువ్వు ఖర్చు పెట్టుకోకు, పైసలంతా నువ్వు సంపాదించు, ఇలాంటి వాళ్ళకి ధారపోయి. ఇప్పటిదాకా ఎంతో కాలం గడిచిపోయింది, మా ఆధ్యాత్మిక ప్రగతి శూన్యమని భావించే వారికి తరుణోపాయం ఏమిటి? అంటే యవనస్తులు అయిపోయింది కదా, ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ అనమాట. ఇప్పుడు మా స్వామి మీరు యవ్వనస్తులే అంటున్నారు, వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు, మరి మా పరిస్థితి ఏంటి అని 40+, 50+ వాళ్ళందరూ మీకు కూడా ఉందిరా బాబాయ్ అని చెప్తా ఉన్నారు. ఏంటని అంటే ఇప్పటిదాకా మా అమూల్యమైన కాలం వ్యర్థమైంది, నేను ఎలాంటి లివింగ్ సిద్ధగురువుని ఆశ్రయించలేకపోయాను. ఇప్పటిదాకా బాగున్నావురా నువ్వు, ఆశ్రయించలేదంటే అని అలా బాధపడేవారు, నిరుత్సాహపడేవారు లోకంలో చాలామంది ఉంటారు. గతం అదంతా అయిపోయింది. గడిచిపోయిన జీవితం గురించి ఆలోచించడం కంటే జీవించబోయే కొంతకాలమైనా ఎలా జీవించాలో తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఈ జన్మను సార్థకం చేసుకున్న వారు అవుతారు, పరమాత్మ కటాక్షాన్ని చవి చూస్తారు. మరి ఏమిటయ్యా ఏకైక తరుణోపాయం అంటే సర్వబంధాలను, సర్వ వ్యామోహాలను తొలగించుకొని లివింగ్ సిద్ధగురువును ఆశ్రయించాలి. సో అల్టిమేట్గా ఇతగాడు చెప్పేది ఇదే, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయనే దేవుడు, ఆయనకు మించినోడు ఎవడు లేడు అని ఈయన చెబుతూ ఆయన చుట్టూతా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థకి మీరు కష్టపడిన సొమ్ము ధారాళంగా పెట్టడం, మీ యవ్వనాన్ని వృధాగా అక్కడ వేస్ట్ చేసుకోవటం ఇది కావాలి. ఇది ఆయన రాసుకున్న ఒక చిన్నపాటి బుక్, ఎంట్రీ బుక్ లాంటిది.
లోపలికి కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకి ఇది పంచుతూ ఉన్నారు. మేము అది గమనించాం. సో వాళ్ళు చదివి ఇప్పుడు మానసికంగా మనం బలహీనంగా ఉండేటప్పుడు ఇలాంటి వాళ్ళని నమ్ముతాం. అది ఒక రకమైనటువంటి రుగ్మత. కానీ ఎవరైతే భగవద్గీత మన ఇతిహాసాల్ని పట్టుకుని ఉంటారో, ఎవరైతే నిజమైనటువంటి గురువులను పట్టుకుని ఉంటారో ఇలాంటి ఫేక్ అంతా దరిచేరదు. ఇమ్యూనిటీ పవర్ బాగా ఉందనుకోండి, అంత తొందరగా మనకి వ్యాధులు రావు. ఇమ్యూనిటీ పవర్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్లుగా కొంత మీరు మీ అంతటా మీరే మీకు చదవడం వస్తే కనుక గీతా ప్రశ్న నుంచి 4 ఆధ్యాత్మిక గ్రంథాలు తెచ్చుకొని చదవండి. అంతకు ఇంతకంటే గొప్ప మాటలు చెప్తారు. ఒక పుస్తకం కరెక్ట్గా చదివితే ఇంతకంటే గొప్ప 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 మాటలు చెప్తారు మీరు. ఇవన్నీ కూడా కబుర్లు, మిమ్మల్ని మోసం చేసేటటువంటి ఎత్తుగడలు. దయచేసి ఇలాంటి వారిని నమ్మొద్దని మనస్ఫూర్తిగా మరొకసారి విన్నవించుకుంటూ, మరొక అంశంతో మళ్ళీ సోకాల్డ్ లివింగ్ సిద్ధగురు గారిని ప్రశ్నిస్తూ కలుసుకుందాం. అండ్ ఈ సనాతన ధర్మంలో సన్నాసులు అనే శీర్షిక కొనసాగుతూనే ఉంటుంది. దీనిపైన మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.